మీరెప్పుడైనా ఇన్‌స్టాంట్‌గా సమోసా ట్రై చేశారా? అది ఏ సమోసా అయినా సరే. ఇప్పుడైతే నేను కార్న్ సమోసా ట్రై చేస్తున్నాను. సూపర్ మార్కెట్స్‌లో మనకిలా సమోసా ఇన్‌స్టాంట్ షీట్స్ దొరుకుతాయి. పిండితోటే చేసి పెడతారు. మనం ఇంకా ఎక్స్‌ట్రా ఎలాంటి పిండి కలపాల్సిన అవసరం లేదు. సమోసా షీట్స్ లోపల ఫిల్ చేయడానికి నేనిక్కడ కార్న్ ఉడకబెడుతున్నాను. కొంచెం సాల్ట్ ఏసి ఉడకబెట్టుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన కార్న్‌ని ఆనియన్స్‌లో వేసి ఉప్పు, కారం, పసుపు ఇంకా మసాలా వేసుకోవాలి. అందులోనే కాస్త జీలకర్ర వేసి ఒక సెపరేట్ బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కొంచెం తడిపి పెట్టుకోవాలి. ఎందుకంటే సమోసాని ఎండింగ్‌లో అతుకబెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకొని పెట్టుకున్న సమోసా షీట్స్ ఉన్నాయి కదా! అవి మంచిగా ఒక కోన్ షేప్‌లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. దాంట్లో మీరు సమోసా గానీ, లేకపోతే ఆలు ఏదైనా మీకు లోపల ఫిల్లింగ్ ఏది నచ్చితే అది ఫిల్ చేసుకోండి. ఎండింగ్‌లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గోధుమ పిండితో కొంచెం అంటించి స్టిక్ చేసుకొని పెట్టుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. అంతే ఇన్‌స్టాంట్‌గా సమోసా రెడీ అయిపోతుంది. చూసారు గదా! ఎంత సింపుల్ అసలు. మనం ఎలాంటి పిండి కలపాల్సిన అవసరం లేదు. ఫిల్లింగ్ కోసం మీరు ఆలు అయితే ఆలు చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఇలా కార్న్ అయినా సరే సింపుల్‌గా అయిపోతుంది 5 మినిట్స్‌లో. టేస్ట్ వైస్ గూడా చాలా బావుంటుంది బయట కొన్నదానికన్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.